నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాట మీద నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం పెన్షన్ 4000కు పెంపు, దివ్యాంగులకు 6000, నాలుగో సంతకం అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, ఐదో సంతకం నైపుణ్య గణన మీద చేసి తన మాట నిలబెట్టుకున్న మొట్టమొదటి సీఎం అని ఆయన్ని కొనియాడారు. అదేవిధంగా మొదట అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని మంత్రులతో మాట్లాడి రెండవ క్యాంటీన్ ఒంగోలు బస్టాండ్ సెంటర్లో నియమిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతి బాబురావు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ అలేఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశ్చర్యాలతో ఈ రోజు చంద్రబాబుని మన అందరూ కూడా దీవించాలని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అటువంటి గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి. ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావలిని ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో మేమైనా సరే, నా నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా యాంటీ ఎలిమెంట్స్ చేస్తే చర్యలు తీసుకోబడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి. ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది. ఎప్పుడు తెలుగులు తెలిసే ఉంటాయి. ఏ విధంగా ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలను బీజేపీ, జనసేన కూడా అండగా ఉంటుందని, కావలిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, స్వేచ్ఛగా జీవించాలని, ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు కుటుంబ పెద్దగా నాకు కాపలా కాసే అదృష్టాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ కావలిలో జరిగేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన, ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం పరిచిన ఎంతటి వారైనా తన మనాన్ని తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పర్యవేక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి తీసుకున్నారు. నేటి నుంచి ఇక్కడి నుంచి కావలిలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ జరుగుతుంది. పేదవాడు సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి. అందరూ కలిసిమెలిసి కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.